కరెక్ట్ బ్రదర్. వాళ్ళ ఆధిపత్యాన్ని మన మీద కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కొనసాగించడంలో సహాయ సహకారాలు చేసింది రాముడు ఈ ఆర్యులకి, మన మీద ఆధిపత్యం చేయడానికి. అందుకని రాముడు ఆర్యులకు దేవుడు, మూలవాసులకు కాదు. నీలా హరీష్, అయోధ్యలో ఉంది కూడా రాముడి విగ్రహం కాదు, బుద్ధుడి విగ్రహమే. ఇండియన్ ఆర్కియాలజీ సర్వేలో కూడా బయటపడింది. అయితే దరిద్రం ఏంటంటే, వాస్తవం ఇవన్నీ. అయితే దరిద్రం ఏంటంటే మధురాలో ఇప్పటికీ మ్యూజియం ఉంది, పోయి చూడండి. అయితే ఈ దరిద్రం ఏంటంటే ఇవన్నీ బయటకు రాకుండా దొక్కడానికి కారణము అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అధికారులు ఆర్యులే. ప్రభుత్వంలో ఉన్నది, మినిస్ట్రీలలో ఉన్నది, జడ్జిలు, ఇవన్నీ సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులలో, హైకోర్టులు, అన్ని కోర్టులలో. ఇవి కాకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు కూడా, నిర్ణయం చేసే అధికారులంతా కూడా ఈ ఆర్యులే. సో కాబట్టి ఈ ఆర్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరు ఏ వాస్తవం ఉన్నా అది బయటకు రానియరు. సో ఆర్యులు మొత్తం మనందరినీ 99% పీపుల్ని 1% ఆర్యుడు ఒక రకంగా అణగదొక్కుతున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు, వాస్తవాలు బయటకు రాణిస్తలేడు. సో మనలాంటి నిజమైన ఈ యొక్క మూలవాసులము, అనార్యులము, రాక్షసులము, అసురులము. వాడు సురాపానం తాగిండు, వాడు సురుడైండు. ఓకే, సురాపానం అంటే ఇట్స్ ఎ డ్రగ్, లైక్ బాంగ్ లాంటిది. ఓకే, సో అది తాగి వాడు మత్తులో ఉండి ఆ యొక్క అందమైన స్త్రీలని బట్టలు లేకుండా నాట్యం చేయించి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తని వాళ్ళ కళ్ళు అరమోడుపు కళ్ళగా ఉంటాయంట. అంటే చూసి చూడనట్టు ఉంటాయంట. ఎందుకుంటాయి దేవతలై? వాడు అన్నం తినడంట, వాడు వంటలు ఓడంట. ఎందుకంటే వాడు తిండి దాదాపు ఉండదు, దీన్ని సురాపానం మీదనే ఉంటాడు వాడు. అందుకని ఇట్లా హాఫ్ ఉంటాయి. అర్థమైందా? సో ఇది వాళ్ళ పరిస్థితి. అలా ఉన్నాయి, ఈ చెత్త పుస్తకాలు ఉన్నాయి, అంత చెత్త. అయితే వాడు మందు తాగినోడేమో మంచోడంట. అది మంచిది కాదురా అని శుక్రాచార్యుడు యొక్క రాక్షసుల గురువు చెప్పి, మూలవాసుల గురువు చెప్పిన శుక్రాచార్యుడు ఇది తాగొద్దురా, అది మంచిది కాదంటే మనం తాగలే. అందుకని మనం అసురులమేను. అంటే వాడు తెల్లతోలు ఉన్నవాడు మన మీద డామినేషన్ చేసిండు ఆర్యుడు అనేది మనం ఇక్కడ ఈ అన్ని పుస్తకాల చెత్తని బట్టి అర్థమవుతుంది. ఇవన్నీ ఆర్యుల పుస్తకాలు, మన పుస్తకాలు కాదు. నీలా హరీష్, ఏ గుడిలో అయితే పురాతనమైన ఏకశిలా విగ్రహం ఉంటుందో అవన్నీ బుద్ధుడి ఆలయాలే. కరెక్ట్, 100%. ఏ పురాతనమైనటువంటి యొక్క గుహలు ఉన్నాయో అవన్నిట్లో వండి మీకు బుద్ధునికి సంబంధించిన దొరుకుతాయి, లేదంటే జైనులకు సంబంధించిన దొరుకుతాయి. ఎక్కడ పోయినా ఏ పురాణ టెంపుల్ పోయినా సరే, ఏ పురాణమైనటువంటి ఈ గుట్టల మీద కట్టిరు కదా టెంపుల్స్, గుట్టలకు పోయినా సరే ఇప్పటికి దొరుకుతాయి. వాస్తవం. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటాం మిత్రులారా. సో ఆర్యుల నుంచి మన యొక్క మిగతా అన్ని కమ్యూనిటీస్ని ఇది క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, క్రిస్టియను, జొరాస్ట్రియను, ముస్లిము, సిక్కులు అందరం అనేది మనం కాపాడుకుందాం. అందరం, ప్రతి భారతీయుడు సమానమే. అందరం ట్యాక్సులు కడుతున్నాం. ఎవరి పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ మతం అంటే ఏంది? ఒక జీవన విధానం, కొన్ని విలువలతో బతకడం, అంతే. నీకు నచ్చిన విలువలతో నీకు బతుకు. అట్లా బతకడం వల్ల నాకు నష్టం లేనంత వరకు నువ్వు ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్ కాను, అల్లకి రాను, సింపుల్. ఓకే, సో ఆ విధంగా మనము అన్నదమ్ములు లెక్క కలిసి ఉండవచ్చు. కానీ మనం ఉండనియాడు ఈ ఆర్యుడు. కాబట్టి ఈ ఆర్యుడిని తన్ని ధర్మేద్దాం. ఓకే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ ఆర్యుడు. అది పెట్టిన ఆయన ఇద్దరు ఆర్యులు. ఓకే, వాజ్పేయి అనేట ఆయన ఒక ఆర్యుడు, మహోపాధ్యాయ ఆయన ఆర్యుడు. ఓకే, పేర్లను బట్టి చెప్పొచ్చు. ద్వివేది అంటే 2 వేదాల మీద మనకి పట్టుంది అని అర్థం. త్రివేది 3 వేదాల మీద మనకి పట్టుంది అని అర్థం. అట్లనే చతుర్వేది, ఇవన్నీ ఉంటాయి నార్త్ ఇండియాల పేర్లు. అది కాకుండా ఇక ఈ పేర్లు పాండే, శర్మ, శాస్త్రి, ఇవన్నీ చెత్తా చెదారం. ఓకే, నీల హరీష్, థ్యాంక్ యూ. సో ఐ కీప్ టాకింగ్.